హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నా నెట్ఫ్లిక్స్లో వచ్చిన బ్లాక్ వారంటీ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ ఈ సిరీస్లో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ముందుగా ఈ సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక బేసిక్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఒక నావెల్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ని అయితే తీయడం అయితే జరిగింది. సునీల్ గుప్తా అని చెప్పి తను బేసికల్లీ తను ఒక జైలర్ అండ్ తను ఒక సాఫ్ట్ స్పోకెన్ పర్సన్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తనకు అసలు బూతులు మాట్లాడడం కూడా పెద్దగా అయితే రాదు. అలాంటి అతను ఒక తీహార్ జైల్లో జైలర్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత తీహార్ జైల్లో జరిగిన డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఏంటి అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సిరీస్ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కాన్సెప్ట్ తీహార్ జైలు అంటే మన అందరికీ తెలుసు చాలా భయంకరమైన ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో జైలు అయితే ఉంటాయి. బట్ తీహార్ జైలు అంటే సరికల్లా చాలా పెద్ద చాలా అన్నోన్ స్టోరీస్ అయితే ఉంటాయి, నోన్ స్టోరీస్ అయితే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద క్రైమ్ చేసిన క్రిమినల్స్ అందరూ ఆ జైలు అయితే ఉంటారు. ఈ కాన్సెప్ట్లో ఒక సిరీస్ అనగానే కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఆ కాన్సెప్ట్ కూడా అయితే బాగుంటుంది. అండ్ టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 50 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి. ఒక సునీల్ గుప్తా తనతో పాటు ఇద్దరు కొలీగ్స్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే బాగుంటుంది. అండ్ జైల్లో 2 to 3 గ్యాంగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళు జైలు నుంచి తప్పించడానికి అయితే ప్లాన్ చేస్తుంటే ఇలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి. అందులో ఒక పోలీస్ ఆఫీసర్కి వాళ్ళ హయ్యర్ ఆఫీసర్ వైఫ్కి ఎఫ్ఐఆర్ అయితే ఉంటుంది. ఇలా కొన్ని సప్లాట్స్ అయితే బాగుంటాయి అనమాట. దాంతో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఆ జైల్ సెట్ కన్నా జైల్లో జరిగిన సీక్వెన్సెస్ కానీ అవన్నీ కొంచెం బాగానే అనిపిస్తాయి. అండ్ తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. బట్ మెయిన్ మైనస్ మనం చూసుకుంటే కనుక ఈ సిరీస్ ఒక లెంత్ టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంది. కొంచెం కట్ షాట్ చేసి చెప్పుకుంటే కనుక బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ ఎపిసోడ్ 5th, 6th, 7th ఎపిసోడ్ అయితే చాలా మనకి బోరింగ్ అయితే కొడతాయి. చాలా మనకి అన్వాంటెడ్ సీన్స్ కూడా మనకైతే అనిపిస్తాయి. సిరీస్ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలి అనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అండ్ ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే నా సజెషన్ అయితే వద్దు. ఇందులో కొంచెం వైలెంట్ సీన్స్ అండ్ కొంచెం బ్యాడ్ వర్డ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.